అరిజోనా రాష్ట్రంలో ఫినిక్స్ సిటీలో 5-6 సంవత్సరాల క్రితం కట్టినటువంటి సాయిబాబా గుడి. ఇక్కడ ప్లేస్ తీసుకొని బాగా పార్కింగ్ ప్లేస్తో గుడి కట్టారు. దీనికంటే ముందు ఒక షాపింగ్ కాంప్లెక్స్లో కొంచెం ఇరుగ్గా ఉండేది, అక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయ్యి ఇక్కడ కట్టారు. ఇక్కడ సాయిబాబా విగ్రహం, భోజనశాల అన్నీ నీట్గా కట్టారు. ఇక్కడ చూడొచ్చు సాయిబాబా విగ్రహం, దానికి తోడు పక్కన వినాయకుని చవితి సందర్భంగా వినాయకుని విగ్రహం కూడా పెట్టారు. ఈరోజు నిమజ్జనం కూడా చేస్తారు వినాయకుడితో పాటు చిన్న గణపతులను కూడా ఇక్కడ పెట్టారు. భక్తులు ఎవరైనా చిన్న గణపతులు పెట్టిన వాళ్ళు ఆ గణపతులను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారనమాట. గుడిలో కూచిపూడి కూడా నేర్పిస్తారు, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. పేరెంట్స్ అదర్ విద్యార్థులు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు కూచిపూడి ప్రాక్టీస్ని. పక్కనే భోజనశాల, ఫ్రీగా భోజనం కూడా ఇస్తారు. ఆ ప్యాకెట్స్ అక్కడ పెట్టున్నాయి, అందరు భక్తులకి వచ్చిన వాళ్ళకి ఇస్తారు, గుడికి వచ్చిన వాళ్ళకి. ఇక్కడ కరివేపాకు కూడా ఉంది, ఇది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళడానికి అక్కడ పెట్టారు. ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంది. మెడిటేషన్ సెంటర్లో హిందూ ఆధ్యాత్మికతకి సంబంధించి ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని ఇక్కడ ఉన్నారు. వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సాయిబాబా లాంటి అందరి ఫోటోలు వాట్స్గా పెట్టారు. రూమ్ పీస్ఫుల్గా బాగా డిజైన్ చేసి పెట్టారు మెడిటేషన్ చేయడానికి. సాయిబాబాని బాగా అలంకరించారు, గోల్డ్తో చేసినటువంటి ఆభరణాలతోటి అలంకరించి ఉంచారు. శని గురువారాల్లో ఎక్కువ భక్తులు వస్తారు ఇక్కడికి. ఇక్కడ పెట్టినటువంటి గణపతి గణేష్ విగ్రహాన్ని ఈరోజు నిమజ్జనం చేస్తారు కాబట్టి గణేష్కి పూజలు చేస్తున్నారు. పూజలు చేసి ఇక్కడ లడ్డుని వేలం వేస్తున్నారు. గణేషుని ఊరేగించడానికి పల్లకి రెడీ చేస్తున్నారు. పల్లకి మీద గణేషుని ఉంచి డప్పులతోటి వాయిద్యాలతోటి గణేషుని ఊరేగిస్తూ తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. పక్కనే గుడి పక్కన నిమజ్జనం చేస్తారు. గణేషుని ఊరేగిస్తూ తీసుకొస్తూ ఉన్నారు. గుడి చుట్టూ ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ ముందుగా అరేంజ్ చేసినటువంటి ఒక పెద్ద టబ్బులో మంచినీళ్ళల్లో గణేషుని నిమజ్జనం చేస్తారు. పెద్ద గణేష్తో పాటు చిన్న గణేషులను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ నీళ్ళల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అక్కడ చూడొచ్చు, ఈ వాటర్లో తీసుకొచ్చి గణేష్ నిమజ్జనం చేస్తారు. ఇప్పుడు నిమజ్జనం అయిపోయింది. గణేషుని విగ్రహం చూడొచ్చు, అన్ని చిన్న విగ్రహాలను కూడా ఇక్కడే నిమజ్జనం చేశారు. గుడిలో ఒక మామిడి చెట్టుని పెంచుతున్నారు, నీట్గా కొంచెం షేడ్ పెట్టి. గుడ్, థ్యాంక్ యూ.